నేనున్నా. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో, సరేనా? తిను. ఇంకొకటి నానమందు తినవా? నా బంగారు తల్లి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చారు. నాలో మీ నాన్న ప్రేమ కనిపిస్తుందంటే మన జంటని ఎప్పుడూ ఎవ్వరూ ఎన్నటికీ విడదీయలేరు. కానీ నా వల్ల మీ అమ్మ నాన్నలను వదులుకోవడం నాకిష్టం లేదు. వదులుకుంటే విడిపోవడానికి వాళ్ళు నా స్నేహితులు కాదు, నన్ను కన్న తల్లిదండ్రులు. ఏదో కొంతకాలం దూరం ఉంటారంతే. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే కలిసిపోతారు. నువ్వు దాని గురించి ఏం భయపడద్దు. నువ్వు ఫస్ట్ తిను. పొద్దునుండి ఏం తినలేదు. కొంచెం అమ్మా తిను. అది ఒకసారి బయటికి రావే. మళ్ళీ అప్పుల వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతా పద. నువ్వెవరు? సావిత్రి కాబోయే భర్తని. కాబోయే, ఇప్పుడైతే కాదు కదా. రే, ఏం మాట్లాడుతున్నావురా? మన పక్కూరు జమీందార్ గారు అబ్బాయి సత్యమూర్తి. అయితే ఇంకేం, మన అప్పు తీర్చినట్టేక. మన అప్పు తీర్చడానికి పక్కూరు జమీందారు గారి అబ్బాయిని ఉంచుకుందన్నమాట. రేయ్, నేను జమీందార్ గారి అబ్బాయిలా చెప్పడం లేదు, సావిత్రి భర్తలా చెప్తున్నాను. ఇంకో 6 నెలల్లో అదే భూమిలో పంట పండించి మీ అందరు అప్పులు తీరుస్తాను. అప్పటి వరకు మీరు ఎవ్వరూ ఇంటి ముందు కనపడతాం. చెత్త కొడుకు. రే, ఏంద్రా చూస్తున్నావు? పో. ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి కనిపిస్తే ప్రతి వాడి నోటి వెంట వచ్చే మాట ఇదే. ఈరోజు ఈడు, రేపు ఇంకొకడు, ఎల్లుండి ఊరంతా. వాళ్ళందరు నోర్లు మూయించాలంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. పంతులు గారు, మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఏంటి బాబు ఇది? ఎవరూ లేని అనాథలాగా. మీ నాన్నగారు నాకు అన్ని విషయాలు చెప్పారు బాబు. ఏంట్రా ఇది? కోపంలో ఏదో అన్నానని ఇంట్లో వెళ్ళిపోవడమేనా? ఏదో కుర్రాడివి, ఆవేశంలో ఏదో చేస్తున్నాడు అనుకున్నామే కానీ ఈ అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నావని అనుకోలేదురా. మీ అమ్మ నీ మీద బెంగతో అన్నం తిని 3 రోజులైందిరా. వెళ్దాం పద. పద నాన్న, ఇంటికి వెళ్దాం. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను. సారీ నాన్న, తప్పైపోయింది. ఈ రోజు నుంచి నువ్వు అనాథవి కాదమ్మా. అమ్మైనా అత్తైనా అన్నీ నేనే. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన. అంత ఇష్టపడి ఎంత కష్టం వచ్చినా అప్పటి నుండి ఇప్పటి వరకు తన చెయ్యి వదలకుండా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నా. నాకు నా సావిత్రి అన్న పిల్లల నా ప్రాణం. కానీ దురదృష్టవశాత్తు నేను ఇలా ఉండడం వల్ల. ఏమా, ఇది పుణ్య దంపతులు చేయవలసిన పూజ. మీ అబ్బాయితో వచ్చావేంటి? లేదండి, ఈయన మా అబ్బాయి కాదు, మా ఆయన. చెప్పడానికి నీకు బుద్ధి లేకపోయినా నమ్మడానికి నాకైనా ఉండాలి కదా.
ఇంకెక్కడ అలా చెప్పమాకు, అక్రమ సంబంధం అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు పంతులు? పంతుల్ని కాబట్టే చెప్తున్నా. అలా అడుగడుగునా నా సావిత్రి అవమానాలు భరిస్తూనే ఉంది. అంతేకాకుండా నా వయసు, నా పిల్లలు కూడా శాపమైంది. బాబు, మీ నాన్నగారిని తీసుకురమ్మంటే మీ తమ్ముడిని తీసుకొచ్చావేంటి? మీ నాన్నగారి సంతకం ఇక్కడ కావాలి. సార్ ఈయన మా నాన్నగారు సార్. నమస్కారం సార్. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీ కామెడీ షోలు టీవీలో చేసుకోండి, ఇక్కడ కాదు. అలా ఒకటి కాదు, రెండు కాదు, నా వల్ల చాలా రకాలుగా ఎన్నో అవమానాలు పడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఆఖరికి నా వల్ల వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. అందరూ అనుకుంటున్నారు ఇలా ఉండడం నా అదృష్టం అని, కానీ నేను అందరికంటే దురదృష్టవంతుణ్ణి. ఎందుకంటే దీనివల్ల నేను నా భార్య బిడ్డలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. దానివల్ల నేను ఎంత బాధపడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ప్రపంచానికి తెలియదు. మరి నువ్వు ఇలాగే ఎందుకున్నావు? దానికి కారణం ఏంటి? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. బాబూ, నీ భాగవతం నాకొద్దు, నేను వెళ్తా. బాయ్ అంకుల్. అంకులా? ఇది నా బంగారం సావిత్రి. అన్న పెద్ద కొడుకు మోహన్ బాబు, అన్న చిన్న కొడుకు బాబు మోహన్. అరే ఇటు రారా. ఎల్లరా నాన్నగారు పిలిచినారు. నాన్న పక్క వచ్చేసి. మీ ఏజెంట్ ఎక్కడ తొక్కేశారో ఆ ప్లేస్ చెప్పండి చాలు. తొక్కడానికి నేను సైకిలా? నేను మనిషిని అయ్యా. అందరూ మీ లైఫ్ లో ఏదో సీక్రెట్ జరిగింది అంటున్నారు, ఆ సీక్రెట్ చెప్పండి చాలు. ఓ అదా, క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. నిజం చెప్పండి సార్. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. అవి ఇక్కడే కాదు, ఇండియాలో ఏ మార్కెట్లో వెతికినా దొరకవు. పో తాత, బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. సత్యం దెబ్బకి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటో రేట్స్ ఆకాశానంటాయి. క్యారెట్ 2800కి కిలో అవ్వగా, బీట్రూట్ 3200, సపోటా డజన్ 2400 అవ్వగా, పొటాటో 2600కి కిలో అమ్ముతున్నారు. ఇక టమాటో 3900 కిలో అమ్ముతున్నారు. ఇంత రేటు పెట్టి జనాలు కొనడానికి రెడీగా ఉన్నా మార్కెట్లో మాత్రం అవి దొరకడం లేదు. అందుకే మన సీఎం రైతులందరికీ క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటో పండించమని ఆదేశించారు. మీకొచ్చే జీతానికి క్యారెట్ కాదు కదా, కాకరకాయ కూడా కొనలేం. కానీ పదండి, ఊరెళ్ళి క్యారెట్, బీట్రూట్ పండించుకుందాం. నేను అదే ఆలోచిస్తున్నానే. ఆలోచించడానికి ఏం లేదు, వెళ్ళడమే. నమస్తే సార్. నమస్తే. నేనెవరో తెలుసా నీకు? తెలియదండి. ఈ మధ్య మా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అందుకే అలవాటు ప్రకారం అందరికీ ఆహ్వానిస్తున్నాం. చెప్పండి, ఏం తీసుకుంటారు? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. ఇవన్నీ నాకు అవసరం లేదు. ముందు నేనెవరో తెలుసుకో. నా పేరు మిస్టర్ సైంటిస్ట్. ప్రపంచంలో నేను కనిపెట్టిన మెడిసిన్స్ కి నా కంపెనీకి ఒక పేరుంది. దాన్ని నంబర్ 1 చేద్దామని నేను నీ దగ్గరకు వచ్చాను. దిస్ ఇస్ సత్యం, క్లాస్ టచ్, మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడం నాలా అంటోడు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మిస్టర్ సత్యమూర్తి, యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ బ్లెస్డ్ యాజ్ ఎ స్పెషల్. నీలాంటోడు ఈ దేశంలో పుట్టడమే ఈ దేశం చేసుకున్న అదృష్టం. మనిషి డే బై డే సైన్స్ డెవలప్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే ఒక చిన్న క్లూ వల్ల అగ్రరాజ్యాల్ని శాసించే స్థాయికి మన దేశాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. నేచర్ పాత్ నే బ్రేక్ చేసావు, ఏజ్ ని ఆపేశావు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టమాటా. మిస్టర్ సత్యం, ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులున్నారు. వాళ్ళు నీలాగా ఉండలేరు. ఉండాలని అనుకుంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. నువ్వు అను, మనం లక్షల కోట్లు సంపాదించొచ్చు. ఆ ధనవంతులందరికీ చెప్పండి, క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో తినమని. మిస్టర్ సత్యం, విల్ మీట్ లేటర్. కానీ నేను ఖచ్చితంగా నీ నోట్ నుంచి ఆ నిజం చెప్పిస్తాను. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. నానోయ్ చెప్పు నాన్న. చూడు జనం. బాలకృష్ణ కాదు, ఊపితే ఉండిపోవడానికి. ఆ జనం అందరూ ఇంట్లోకి వచ్చేలా ఉన్నారు. నువ్వు బయటికి వెళ్తే బెటర్. తోసుకోకండి, చెప్పేది మీకేరా, నేను పడుతున్నారు. అరే రే ఉండండి రా బాబు
బాబు అనాలో బావగారు అనాలో అర్థం కావటం లేదు కానీ మేము నీలా అవ్వాలంటే ఏం చెయ్యాలి ఆ ఒక్కటి చెప్పు చాలు బాబు. క్యారెట్ బీట్రూట్ సపోటా పొటాటో టమోటా అని మాత్రం చెప్పకండి సార్. ఓకే. ఈయన దేవుడు. మనిషి అనేవాడు ఎవడైనా ఇలా ఉంటాడా? ఈయన దేవుడు, అందుకే ఇలా ఉన్నాడు. ఎవడ్రా బాబు వీడు? ఇక్కడ నువ్వు ఇలా బయట ఉంటే నీకు ఈ టార్చర్ తప్పదు. అందుకే మాకు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఎంతో మంది పేద విద్యార్థులకు, వృద్ధులకు ఉపయోగపడుతుంది. నువ్వు అక్కడికి వస్తే నిన్ను దేవుణ్ణి చేసే బాధ్యత మాది. నువ్వు అక్కడికి వచ్చి జనాలకి సేవ చేసుకుంటావా, ఇక్కడ ఉండి ఈ టార్చర్ పడతావా, నువ్వే డిసైడ్ చేసుకో. ఇదేదో బాగుంది.